హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దర్శన చిట్టి పికల్స్. ఈరోజు మా అత్తయ్య మష్రూమ్ కర్రీ వండబోతున్నారు. ఆనియన్స్ వేసి దాంట్లో కొంచెం ఉప్పు, మళ్ళీ ఒకసారి కలుపుకొని కలుపుకొని మధ్య వరకు ఆగుదాం. ఉల్లిపాయలు అలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉన్నాం. మష్రూమ్స్ పచ్చిరేలు కలిపి వండుతున్నామండి. వెరైటీగా బాగుంటుందని చెప్పి. అంటే నేను మామూలుగా మష్రూమ్స్ ఒకటే వండుదాం అనుకున్నా. ఇంకా మా అబ్బాయి ఏమో రొయ్యలు కూడా వేసేసి వండేమ్మా అని అన్నాడు. ఇంక అందులోనే వేరేగా కాకుండా ఇంక అందులోనే వేసేస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. పచ్చి రొయ్యలు, ఇంకా రొయ్యలు ఆయించి పెట్టేసాము. ఇప్పుడు అవి ఇందులో వేసేద్దాం. కొంచెం బాబుగారు కొంచెం చెప్పడానికి ఇందులోనే మష్రూమ్స్ కూడా వేసేద్దాం. మష్రూమ్స్ అవి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టినవి, అవి కూడా వేసేస్తున్నా. అల్లం పేస్ట్, ఇది అల్లం పేస్ట్ వేసి ఒకసారి అలాగా కలుపుకుందాం. అంటే పచ్చి వాసన పోయిద్ది కదా అల్లం పేస్ట్, దానికోసం. ఇలాగా కలుపుకున్నాక దీంట్లో టమాటాలు, కలుపుదాం. కాస్త మగ్గిచ్చే వరకు అలా పెట్టి మూత పెట్టేద్దాం.